ప్రభువా నీ సేవను చేసేదా నిత్యము శోధించు స్వరములు వినబడుచున్నవి.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, ఉదయకాలం మీ సన్నిధిలో నీ వాక్యం ధ్యానించడానికి, ప్రార్థించడానికి ఇచ్చిన సమయం కొరకై నీకు వందనాలు. ఈ 2వ సెషన్లో కూడా ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచము, మాతో మాట్లాడము. నీ వాక్యం ద్వారా మేము మేలు పొందినట్లుగా నీ కృప అనుగ్రహించము. బలహీనను కూడా కృపలో జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం. పదిహేనవ వచనం నుండి 20వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరలేక గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారితో కలిసిమెలిసి ఉండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసుకొని అతని మీద నీ చేయి ఉంచి యాజకుడకు ఎలాజరు ఎదుటను సర్వసమాజం ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞేయము. ఇజ్రాయేలు సర్వసమాజము అతని మాట వినున్నట్లు అతనిని వలనే ఘనత వహించిన వానిగా చేయుము. దేవుడు చదువుకున్న వాక్య భాగమును మన కొరకై దీవించునుగాక. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం మీ అందరికీ అర్థమై ఉంటుంది కదా. ఎవరి గురించి మనం చదివాం? యెహోషువ. మోషే తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ. మోషే ఎంతవరకు నడిపించాడు? కానాను దేశం యొక్క సరిహద్దుల దాకా నడిపించాడు. ఇప్పుడు కానాను దేశంలోనికి లోపల ప్రవేశపెట్టడానికి దేవుడు యెహోషువకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు దేవుని వాక్యములో మోషే తర్వాత నాయకుడు యెహోషువ. మోషే సేవకుడని చదివాం. ఇప్పుడు యెహోషువ నాయకుడని చదువుతున్నాం. సేవకుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలనో ఉదయకాలం మోషేలో చదివాం. ఇప్పుడు నాయకుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలనో యెహోషువలో మనం చదువుతాం. యెహోషువలో ఉన్నటువంటి 10 లక్షణాలు ఏమిటి? 10 లక్షణాలు. మొట్టమొదటిది చదవండి, 15వ వచనం. సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెలు వండుకున్నట్లు ఈ సమాజం మీద ఒక్కరిని నియమించుము. ఎవరు నియమిస్తున్నారు? యెహోషువ నియమించేది ఎవరు నాయకుడుగా? నీవు నియమించు అని చెప్పి మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే దేవుని చేత నియమించబడిన నాయకుడు. మనం మనుషుల చేత నియమించబడిన నాయకులమా, దేవుని చేత నియమించబడిన నాయకులమా? మనం బాగా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. మనం మనుషుల చేత నియమించబడిన పెద్దలమా, దేవుని చేత నియమించబడిన పెద్దలమా? మనం మనుషుల చేత నియమించబడిన సేవకులమా, దేవుని చేత నియమించబడిన సేవకులమా? మనం దేవుని చేత నియమించబడిన నాయకులమా, లేక మనుషుల చేత నియమించబడిన నాయకులమా? నీవు నియమించుము. కనుక ఒక నాయకుడు ఎవరి చేత నియమించబడాలంటే దేవుని చేత నియమించబడాలి. సంఘానికి నాయకులు, సంఘానికి సేవకులు, సంఘానికి పెద్దలు దేవుని చేత నియమించబడాలి. ఇది దేవుని వాక్యములో ఉన్న క్రమం. ఇప్పుడు ఈ నాయకుని యొక్క మొదటి లక్షణం ఏంటంటే దేవుని చేత నియమించబడినవాడు. ఇప్పుడు రెండవది చూద్దాం. చూడండి, రెండవది 16వ వచనం. అతడు వారితో కలిసిమెలిసి ఉండి. నాయకుని యొక్క రెండవ లక్షణం ఏంటంటే ప్రజలతో కలిసిమెలిసి ఉండేవాడు. ప్రజలతో కలిసిమెలిసి ఉండేవాడు. నాయకుడు ప్రజలకు దూరంగా ఉండాలన్నా, ప్రజలతో కలిసి ఉండాలన్నా, ప్రజలకు దగ్గరకు ఉండాలన్నా? ప్రజలకు దగ్గరకు ఉండాలి, ప్రజలతో కలిసిమెలిసి ఉండాలి.
అయితే ఈ రోజున మనం ఏం చేస్తామంటే కలిసిమెలిసి ఉండడానికి బదులుగా డిస్టెన్స్, దూరం పెట్టాం. ఏమండి, ఎట్లా దూరం పెట్టాం తెలుసా? మేము ఎవరో తెలుసా? మేము సేవకులం. కాబట్టి మాకు అన్నీ సపరేట్గానే ఉండాలి. అన్నీ సపరేట్ అంటే మీకు అర్థమైపోయిందిగా. అన్నీ సపరేట్ అంటే మాకు ఇచ్చే ట్రీట్మెంట్ అంతా సపరేట్గా ఉండాలా? మేము ఎవరు అనుకున్నాం? సేవకులం. పిల్లారా, ఈయన ఎవరు ఈ దూరం పెట్టిందంటే మన నాయకులు. ఎవరు పెట్టారు? మన నాయకులు పెట్టారు. ఏమని? మనమందరం సేవకులమయ్యా, మనందరం సేవకులమయ్యా, మనందరం సేవకులమయ్యా అని చెప్పి ఈ రకమైనటువంటి టీచింగ్ మనకు నేర్పి సేవకులను, పెద్దలను, సంఘాన్ని కలవకుండా దూరం చేశారు. మనం ఆ పాలు తాగి ఆ కోచింగ్ తిని, ఆ కోచింగ్ తీసుకొని, ఆ ట్యూషన్ తీసుకొని మనం కూడా ఏం చేసామంటే సంఘానికి మనం దూరం అయిపోయినాం. సంఘానికి మనం దగ్గర లేము, సంఘానికి దూరంగా ఉన్నాం మనం. అందుకని సేవకుల దగ్గర రావాలంటే భయం, సేవకులు ప్రార్థన చేయించుకోవాలంటే భయం, సేవకులతో మాట్లాడాలంటే భయం. ఓయమ్మా ఓయమ్మా అని చెప్పి అది వాక్యం చెప్పేది ఏమిటి? అందరితో కలిసిమెలిసి ఉండేవాడు నాయకుడు. భగత్ సింగ్ గారు చేసినటువంటి సేవ ఎలాంటిదో తెలుసా? నేను 71లో సేవకు వచ్చాను. అప్పటి నుంచి భగత్ సింగ్ గారిని నేను దగ్గరగా గమనించేవాడిని. ఏం గమనించేవాడిని? భగత్ సింగ్ గారి సేవ ఎట్లా చేస్తున్నారు, సేవకులను పెద్దలను ఎట్లా వాడుకుంటున్నాడు, పెద్దల్ని సేవకుల్ని ఎట్లా కలిపి వాడుకుంటున్నాడు దేవుని సేవలో, ఎట్లా కలిసి దేవుని పరిచర్య చేయిస్తున్నాడు భగత్ సింగ్ గారు అనేటువంటిది నేను గమనించాను. ఏమి గమనించానంటే భగత్ సింగ్ గారు కూర్చొని, జీటీ గారు సేవకుడు కాదు, తెలుసా మీకు? జీటీ గారు సంఘ పెద్ద. అటువంటి ఆయన భగత్ సింగ్ గారు కూర్చొని జీటీ గారి చేత సేవకుల మీటింగ్లో వాక్యం చెప్పించాడు. ఏమన్నా న్యాయమేనా? ఏమన్నా న్యాయమేనయ్యా? న్యాయమేనా? న్యాయం కదా? అంటే భగత్ సింగ్ గారి కంటే మనం అనుభవం గలవా? న్యాయం కాదంట, న్యాయం కాదు. సరే, ఆ మీటింగ్లో నేను ఉన్నాను. కాన్వకేషన్ అయిపోయింది. సేవకులు మార్టిన్ గారు, ఫిలిప్ గారు అందరూ ఉన్నారు. పెద్ద పెద్ద విజయవాడ బెంజమిన్ గారు, సోహన్ రావు గారు అందరూ పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. జీటీ గారు ఇంటి దగ్గర ఉన్నాడు. జీటీ గారు ఇంటి దగ్గర ఉంటే భగత్ సింగ్ గారు ఫోన్ చేశాడు. 8 గంటలకు, 10:30కి మీటింగు, 10 గంటలకు ఫోన్ చేశాడు. జీటీ బెంజమిన్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ, గాడ్ సర్వెంట్స్ మీటింగ్, షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పి భగత్ సింగ్ గారు ఫోన్ చేశాడు. ఎవరికి? ఎక్కడికి? ఇంటికి. మనం ఏం చేస్తాం? అసలు వారి కూడికలకు రాకపోతే వాడికి ప్రసంగం ఇవ్వకూడదయా? మందిరం రాకపోతే వాడు ఎట్లా పెద్దకుంటాడు? ఇది మన బోధ, అవునా? మందిరానికి రాకుండా, సేవకుల మీటింగ్ రాకుండా ఇంటి దగ్గర ఉన్నోడికి భగత్ సింగ్ గారు ఫోన్ చేసి వాక్యం చెప్పడానికి రమ్మన్నాడు. ఏమన్నా న్యాయమేనా? అక్షరాల న్యాయమే. సరే, జీటీ గారు వచ్చాడు. వచ్చిన తర్వాత జీటీ గారు వాక్యం మొదలుపెట్టాడు. ఏమని మొదలుపెట్టాడు తెలుసా? నేను కాబట్టి సేవకులకు వాక్యం చెబుతున్నానని చెప్పి కాలర్ ఎగరేలా. మీరందరూ దేవుని సేవకులు, మీకు నేను వాక్యం చెప్పడానికి నేను యోగ్యుడిని కాను అని బడబడబడ ఏడిచాడు, కన్నీళ్ళు పెట్టాడు. ఆ సన్నివేశం చూస్తే ప్రతి సేవకుడికి ఏడుపు రావాల్సిందే. భగత్ సింగ్ గారు కూర్చొని ఆయనకు వాక్యం ఇస్తే ఆయన చేసిన పని ఏంటి? నేను సేవకులకు వాక్యం చెప్పడానికి నేను యోగ్యుడిని కాను. ఆ మాట ఎప్పుడైతే ఏడ్చి అన్నాడో సేవకులకు ఎక్కడ లేనటువంటి భయం కలిగింది.
అరే ఇంత పెద్ద మనిషి ఈ మాట అన్నాడే, ఏడ్చినాడే. ఈనాడు దేవుని వాక్యం చెప్పడానికి అవకాశం దొరికితే చాలు ఎంత సంతోషిస్తాం మనం. అయితే దేవుని వాక్యం చెప్పేటప్పుడు అయ్యో నేను యోగ్యుడిని కాను, సేవకులకు చెప్పేటువంటి యోగ్యత నాకు లేదు అనేటువంటి పెద్దలు ఎంతమంది? పెద్దల్ని వాడుకోకూడదయ్యా, పెద్దల్ని వాడుకోకూడదు, పెద్దల్ని ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టాలయ్యా అనేటువంటి బోధలు చేసి మనం పాడు చేసుకున్నాం మన సంఘాలని. మళ్ళీ ఈ బోధ నేర్పింది ఎవరు? భక్సింగ్ గారికి జత పని వారని చెప్పిన వాళ్ళే. మరి ఏమి నేర్చుకున్నారు భక్సింగ్ గారి దగ్గర? మనం సేవకులమయ్యా, వాళ్ళు పెద్దలయ్యా, మనం ఉన్నప్పుడు పెద్దలు రాకూడదయ్యా, వాళ్ళు మనం ఉన్నప్పుడు చెప్పకూడదయ్యా అంత మాత్రమే కాకుండా ఇంకేం చేస్తుంది సార్, అసలు సేవకుల మీటింగ్ పెద్దల్ని పిలవకూడదయ్యా. తెలుసు మీకు ఆ సంగతి? చాలా కాలం సేవకుల మీటింగ్కి పెద్దల్ని పిలవాలా. నేను హెబ్రోన్లో ఈ నాయకులను అడిగాను. ఏ నాయకులను అడిగాను? ఈ పెద్ద మనకు సూపర్ నాయకులు ఉన్నారు కదా, వీళ్ళని అడిగాను హెబ్రోన్లో. మార్టిన్ గారు సేవకుల మీటింగ్ పెడితే పెద్దలు వచ్చారు, భక్సింగ్ గారు సేవకుల మీటింగ్ పెడితే పెద్దలు వచ్చారు. మరి మీరెందుకు సేవకుల మీటింగ్ పెట్టి పెద్దలను పిలవటం లేదు? అంతే. మరి మాట్లాడకుండా దిగొచ్చారు. ఎక్కడి నుంచి? హెబ్రోన్ పై నుంచి. ఎందుకు చెప్తున్నానంటే, కలిసిమెలిసి ఉండేటువంటి అనుభవంలోనికి మన నాయకులు మనల్ని నడిపించలా. భక్సింగ్ గారు నడిపించినప్పుడు వీళ్ళు నేర్చుకోకపోవడానికి బదులుగా ఇంకా దూరం పెంచారు. ఆ పెంచినందువలన ఇప్పుడు ఏమైంది? మనకు వాళ్ళు దూరమైనారు, వాళ్ళకు మనం దూరమైనా. పెద్దలంటే మనకు గౌరవం లేదు. పెద్దలకి ఇంకా చెప్పనవసరం లేదు కదా. పెద్దలకు సేవకులంటే గౌరవం లేదు, మర్యాద లేదు. పెద్దల సేవకులకు మర్యాద ఇవ్వటంలే. కారణం ఏంటంటే మన నాయకులు చేసిన పని. ఒక సేవకుడు ఎత్తుకున్నాడంటే జీటీ గారిని తిట్టడమే పని, సేవకుల మీటింగులు తిట్టడమే పని, అందులో పబ్లిక్గా తిట్టడమే పని. ఇట్లారా ఇవన్నీ ఎవరికి మేలు చేసినాయి? ఎవరికి నష్టం కలిగించినాయి? సంఘానికి, సేవకు, దేవుని ప్రజలకు నష్టం చేసినాయి. అయితే భక్సింగ్ గారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే కలిసిమెలిసి పెద్దలు సేవకులు కలిసి పనిచేయాలి. పెద్దలు ఎక్కువ, సేవకులు ఎక్కువ. అర్థమైందా? ఏమర్థమైంది? ఇద్దరే సమానమే. పెద్దలు కష్టపడి సేవ చేసి సంఘాన్ని కట్టిన తర్వాత మాకు సేవకుడు కావాలని చెప్పి అడిగితే సేవకులు పంపుతున్నారు. ఇప్పుడు సంఘాన్ని కట్టింది ఎవరు? ఎవరండి సంఘాన్ని కట్టింది? గుంటూరులో దేవుని సేవకుల మీటింగ్ జరుగుతుంది. దాసన గారు వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తూ ఏం చెప్పాడు తెలుసా? నెహెమ్యా గ్రంథం తీసుకున్నాడు. నెహెమ్యా గ్రంథం తీసుకొని, నెహెమ్యా ఒక గవర్నర్, రాజుకు గిన్నెందించేవాడు. అటువంటి మనిషి సమర్పించుకొని సేవకు వచ్చేసాడు. ఎట్లా వచ్చాడు? ఏమీ లేని స్థలము, కాల్చబడిన స్థలము, పాడైపోయిన స్థలం తీసుకొని బాగు చేయడానికి వచ్చాడు. సేవకులారా, ఏమీ లేని చోట, సంఘము లేని చోట, విశ్వాసులు లేని చోట మీరు సంఘం ఆరంభించి చేయగలరా? సంఘం కట్టి పెడితే, అన్ని అనుకూలతలు ఉంటే, అన్నీ కలిసి వస్తే, అందరూ సహకరిస్తే అప్పుడు ఆ సేవకుడు ఎంత బాగా చేస్తున్నాడండి సేవ. అబ్బా ఆ సేవకుడు అబ్బా ఏమి చేస్తున్నాడు సేవ. ఏమీ లేని ఖాళీ స్థలములో, కాలిపోయిన స్థలములో, ఏమీ పాడైపోయిన స్థలములో మనం చేయాలి సేవ. చేసి చూపించాలా, చేసి ప్రజలకు కనపడాలి మన సేవ. అది మనం చేయాల్సిన సేవ. భక్సింగ్ గారు ఏమీ లేని చోట ఆరంభించాడు. హైదరాబాద్లో ఏముందండి భక్సింగ్ గారు వచ్చేటప్పటికి? ఏమీ లేదు, అంత మిషనే. అలాగే మద్రాసులో ఏముంది భక్సింగ్ గారు వచ్చేటప్పటికి? ఏమీ లేదు, అంత మిషన్ పీపులే. అయితే అటువంటి ఏమీ లేని స్థలంలో భక్సింగ్ గారు సేవ ఆరంభించాడు.
యెహోషువాలో అంతే, మద్రాసులో అంతే, హైదరాబాద్లో కూడా అంతే. పిల్లారా, మన సేవ అనేటువంటిది ఎందుకు నష్టమైందంటే కలిసిమెలిసి ఉండడానికి నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్లో ఏమీ లేని స్థలంలో ఆరంభించాను. మా 2-3 కుటుంబాలతో ఆరంభించిన తర్వాత రకరకాల మాటలు మాట్లాడారు. ఇది సొంతం అన్నారు, ఇది ఓన్ మినిస్టర్ అన్నారు, ఇది ఫ్యామిలీ మినిస్టర్ అని రకరకాలుగా ఉపయోగించారు నా మీద. అందులో ఒక ఆయన అన్నాడు, అప్పటిదాకా మార్టిన్ గారితో ఉన్నాను, ఇప్పుడు మార్టిన్ గారికి వ్యతిరేకంగా ఉండాల్సి వచ్చింది. అయితే భక్సింగ్ గారు దేవుని దయ వల్ల, భక్సింగ్ గారి యొక్క ప్రార్థన వలన వైజాగ్లో సొంతంగా మొదలుపెట్టాం. ఎలా మొదలుపెట్టాం? భక్సింగ్ హెబ్రోన్తో కలిసి ఉండాలా, అది షరతు. ఆ షరతులో మొదలుపెట్టిన తర్వాత మార్టిన్ గారికి వ్యతిరేకంగా వైజాగ్లో పనిచేయటం అంటే అంత సులువా? మార్టిన్ గారు అంటే ఎవరు? నెక్స్ట్ భక్సింగ్ గారు. ఆయన మాట అంటే మాట. భక్సింగ్ గారి దగ్గర ఆయన తప్ప ఇంకెవరు మాట్లాడడానికి లే. అటువంటిది భక్సింగ్ గారి సహవాసాన్ని మార్టిన్ గారి ఎదురుగా పోటీగా నిలబెట్టి ఆరంభిస్తే ఏం జరిగింది తెలుసా? హైదరాబాద్లో నన్ను అడిగారు. ఏమని అడిగారు తెలుసా? వైజాగ్లో మీది 2వ, 3వ, 4వ? నాకు సిగ్గుపోయేది చెప్పుకోవడానికి. మీది 2వ, 3వ, 4వ అనేవాళ్ళు. సరే 2వ, 3వ, 4వ నెమ్మదిగా చెప్పుకోవాల్సి వచ్చింది, చెప్పేశాను. తర్వాత ఏం జరిగిందంటే, నేను హెబ్రోన్తో ఉన్నాను కదా, హెబ్రోన్తో సహవాసం కలిగి ఉన్నాను కదా, హెబ్రోన్ నుంచి నెలకొకసారి సేవకుల మీటింగ్ పెట్టాను నేను. అగస్టిన్ గారు వచ్చారు, వేరే పెద్ద పెద్ద సేవకులందరినీ పిలిపించాను. మార్టిన్ గారికి వ్యతిరేకంగా 20 మంది, 30 మంది, 40 మంది వచ్చేవాళ్ళు. అట్లా జరుగుతూ అంటే హెబ్రోన్తో సహవాసంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిపిన తర్వాత పరిచయం జరుగుతుంది. జరిగిన తర్వాత ఇప్పుడు ఏమైందనంటే, మార్టిన్ గారు ఉన్న స్థలంలోనే ఆయన ఇంట్లో జరుపుకుంటున్నాడు, పెద్దల మందిలో జరుపుకుంటున్నారు, ఒకే కాంపౌండ్లో. ఈయన అనుకున్నాడు, పెద్దలు నా కాళ్ళు పట్టుకుంటారు వచ్చి, వాళ్ళకి నేను తప్ప గతి లేదు, హెబ్రోన్ పోలేరు అనుకున్నాడు మార్టిన్ గారు. అయితే జరిగింది ఏంటంటే, ఆ పెద్దలకి నేను ఆశ్రయం ఇచ్చాను. జీటీ గారిని పిలిపించి, జీటీ గారితో వాళ్ళకు ఇంటర్వ్యూ కల్పించి సమయం ఇచ్చి, జీటీ గారిని షాలేముకు తీసుకుపోయి అక్కడ ప్రార్థన చేయించి, అక్కడ వాళ్ళతో కలిపి మీరు జాన్తో కలిసి ఉండండి, హెబ్రోన్తో కలిసి ఉండండి అని వాళ్ళకు చెప్పి ఇప్పుడు కలిపి హెబ్రోన్తో వాళ్ళు అటాచ్ అయినారు. ఎప్పుడైతే వాళ్ళు హెబ్రోన్తో అటాచ్ అయినారో ఇక మార్టిన్ గారికి ఏముంది? ఇక మార్టిన్ గారు అజమాయిషి లేదు, ఆయన ఇంటి వరకు పరిమితం అయిపోయినాడు. నన్ను అన్నాడు జీటీ గారు, జాన్ మార్టిన్ గారికి ఎదురుగా ఎందుకు జాన్, నువ్వు హైదరాబాద్ వచ్చేయి, నీకు మంచి స్థలం ఇస్తానన్నాను. లేదన్నా, విశాఖపట్నం దాదాపు హైదరాబాద్ సిటీ, మార్టిన్ గారి సంఘం తప్ప ఇంకో సంఘం లేదు ఇక్కడ. అందుకని ఏం చేయాలంటే, మీరు హెబ్రోన్లో హైదరాబాదులో ఎట్లా సంఘాలకు హెల్ప్ చేస్తున్నారో అట్లా సంఘాలకు హెల్ప్ చేయండి, ఇక్కడ సంఘాలన్నీ మేలు పొందుతాయి అని చెప్పి ఫ్లైట్లో జీటీ గారిని తెప్పించి వైజాగ్ ఈ సంఘాలన్నీ కూడా చూపించి అన్నిటినీ హెబ్రోన్తో అటాచ్ చేశాను. రెగ్యులర్గా వైజాగ్కి కనెక్షన్ ఏర్పడింది. హెబ్రోన్ క్రిస్మస్కి, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి రెగ్యులర్గా స్పీకర్స్ వచ్చేవాళ్ళు, సేవకుల మీటింగ్ జరిగేది. ఇప్పుడు మార్టిన్ గారు ఏమైనాడు? సరే, మార్టిన్ గారు టైం అయిపోయింది, చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఆ 2 ఏకీపించారు. ఎవరు? 2 గ్రూపులు ఒకటే అయినాయి. ఫిలిప్ గారు, జీటీ గారు వచ్చారు. వచ్చిన తర్వాత రెండింటిని ఏకం చేశారు. జాన్, నువ్వు కొంతకాలం ఈ శాలేములో ఉంటావా మార్టిన్ గారి స్థానం వలన? నేను ఉండలేనన్నా, ఏదో అక్కడికి ఎవరైనా పంపించండి ఎప్పుడు నుంచి అంటే, విక్టర్ డేవిడ్ అనంతపూర్ సేవకుడిని పంపారు విజయవాడ నుంచి అక్కడికి. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ పరిచయం చేస్తున్నాడు.
ఇప్పుడు హెబ్రోన్లో టాక్ ఏమిటి? మీది 1, 2, 3, 4 గ్రూపులు ఉన్నాయి కదా. ఇప్పుడేం చేయాలా? నేను చేసిన పని ఏంటంటే, వెరీ గుడ్, ఇప్పుడు ఏంటంటే సేవకులు పెద్దలు ఎట్లా సమానం అవుతారు అనేటువంటిది ప్రశ్న వచ్చింది. ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తాం. దీనికి ఆన్సరు మొదట్లోనే అయిపోయింది. ఎప్పుడు? మోషే దేవుని చేత పిలువబడినవాడు. పిలువబడిన సేవకులు, ఏర్పరచబడిన పెద్దలు, నియమించబడిన సేవకులు, నియమించబడిన పెద్దలు. అయిపోయింది క్లారిఫికేషన్. ఇంకా అంతకంటే క్లారిఫికేషన్ అవసరం లే. అర్థమైందా? సరే, ఇప్పుడు 1, 2, 3 అన్నారు కదా. నేను చేసిన పని ఏంటంటే, వైజాగ్లో నేను హైదరాబాద్ స్పెషల్ మీటింగ్స్కి వచ్చాను. లోతుకుంట జీటీ గారు వచ్చాడు. వాక్యం అయిపోయిన తర్వాత జీటీ గారు అన్నాడు, ధ్యాన్ రేపు ఆదివారం హెబ్రోన్లో వాక్యం చెబుతావా అన్నాడు. లేదన్నా, నేను వైజాగ్లో షాలెములో వాక్యం చెప్పాలా, ప్రోగ్రాం ఫిక్స్ అయింది. ఏం చేసింది తెలుసు? మేము లోకల్గా ఉన్నటువంటి 1, 2, 3, 4, 5, 6 అసెంబ్లీస్ ఉన్నాయి. మేమందరం నెలకొకసారి ఒక మందిరంలో ప్రార్థన చేసుకునేవాళ్ళం. ప్రార్థన చేసుకుని ఏం చేసేవాళ్ళం తెలుసా? నేను షాలేము ఆయన మా దగ్గరికి, తర్వాత ఇక్కడ ఆయన సియోన్కి, ఆ సియోన్ నుంచి ఆయన ఇంకొక సియోన్కి, అట్లా 5-6 మందిరాలు ఎక్స్చేంజ్ చేసుకున్నాం మేము నెలకొకసారి. ఇప్పుడు 1, 2, 3 అనేది ఉందా పోయిందా? ఏం పలకలేదయ్యా? పోయింది. అలాగే ఈ బద్వేల్లో ఉన్నటువంటి సంఘాలన్నిటికీ, సేవకులందరికీ, పెద్దలందరికీ మేము చెప్పే మనం ఏంటంటే, మీరు కూడా ఇక్కడ ఎక్స్చేంజ్ మినిస్ట్రీ చేసుకోండి. అర్థమైంది సార్? ఒక వారం బెతస్తా వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఒక వారం ఈ బెతస్తా నుంచి, ఈ సేవ నుంచి సేవకుడు ఒకటికి వస్తాడు. ఒక వారం కృపారావు వస్తాడు. ఒక వారం ఇంకొకళ్ళు వస్తారు. ఈ విధంగా కలిసి చేసుకున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎలిషా గారికి అగస్టిన్ గారి జీతం ఇవ్వటంలా, అగస్టిన్ గారికి ఎలిషా గారి జీతం ఇవ్వటంలా కదా. ఎవరి సేవ వాళ్ళదే, ఎవరి పరిచయం వాళ్ళదే. కలిసి చేసుకున్న నష్టం ఏంటి? విశ్వాసులకు మన మీద ఉన్నటువంటి చెడు అభిప్రాయం తొలగిపోద్ది. అందరూ ఒకే సహవాసం కదా, ఎందుకు వీళ్ళకి ఇన్ని గ్రూపులు అనేటువంటి భేదం వాళ్ళ హృదయాల్లో ఉందా లేదా? ఉందా లేదా? ఎప్పుడైతే మనం కలిసి పరిచయం చేస్తామో ఆ భేదం, ఆ ద్వేషం అనేటువంటిది తొలగిపోయిందనేటువంటిది మనం ప్రూవ్ చేయవచ్చు. అయితే ఇప్పుడు ఈ 4 ఉన్నారు కదా, 4 సంఘాలు, అందరూ మన సహవాసమేగా, అందరూ మనవాళ్ళే కదా, అందరూ మనతో కలిసి ఉన్నవాళ్ళే కదా. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఎవరిది పైచేయి? షాలేము వైజాగ్లో పెద్ద సంఘం, మార్టిన్ గారి సంఘం. పెద్ద సంఘం అనేటువంటిది ఆధిపత్యం చేయాలన్నా? అయితే పెద్ద సంఘం చిన్న సంఘం 2 కలిసిపోయినాయిగా. కలిసిపోయినప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ, ఇంకా తేడా ఏముంది? కాబట్టి పెద్దవాళ్ళుగా అనుకున్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, చిన్నవాళ్ళకు సహాయం చేయాలి. చిన్నవాళ్లకు సహాయం చేసి, మేలు చేసి, ఎంకరేజ్ చేయాలి. అందుకని ఏమన్నాడు మొదటి పేతురు పత్రికలో, మంద మీద మీరు ప్రభువులైనట్టు ఉండక, మందకు మనం ఎప్పుడైతే మనం ఆధిపత్యం కోరుకుంటున్నామో, మనం దేన్ని కోరుకున్నట్టు? ప్రభువులుగా ఉండాలా, అజమాయిషీ చేయాలా, నాయకత్వం చేయాలా, మన అండర్లో ఉండాలి, కంట్రోల్లో ఉండాలనేటువంటిది ఏంటంటే, ఇది మందకు మాదిరిగా ఉన్న విధానం కాదు, మంద మీద ప్రభుత్వం చేసే విధానం. ఆ విధానాన్ని వైజాగ్లో రద్దు చేసి అందరం ఎక్స్చేంజ్ మినిస్ట్రీ చేసాం. మినిస్ట్రీ చేసిన తర్వాత కలిసిపోయినాం అందరం.
ఇక్కడ మీటింగ్లు పెడితే వాళ్ళు వచ్చేవాళ్ళు, అక్కడ మీటింగ్ పెడితే ఇక్కడికి వచ్చేవాళ్ళు, జీటీ గారు మీటింగ్ పెడితే వచ్చేవాళ్ళు, అట్లా అందరూ కలిసిపోయినారు. ఎంత బాగుందండి. అయితే విచారం ఏంటంటే ట్రస్టు సొసైటీ ఎక్కువ అయిపోయింది, గొడవ ఎక్కువైపోయేటప్పటికి అటోళ్ళు అటు ఇటోళ్ళు ఇటు అయిపోయినారు. దానివల్ల ఏమైందంటే కలుసుకోవడానికి ఇబ్బంది అయిపోయి సొసైటీ వాళ్ళు సొసైటీకి ఇంక చెప్పనవసరం లేదుగా, అట్లా అయిపోయినాం. అయితే ఇప్పుడున్న సమస్య ఏంటంటే అందరం సొసైటీ, అందరం హెబ్రోనే. కాబట్టి మనకు భేదాలు ఉండాల్సిన అవసరం, ఎందుకంటే ఎవరు అన్నం వాళ్ళు తింటున్నాం, ఎవరి గంజి వాళ్ళు తాగుతున్నాం, ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నాం, కానీ కలిసి పరిచర్య. అందుకని యెహోషువ ఏమన్నాడు, కలిసిమెలిసి ఉండునట్లుగా ఉండాలి నాయకుడు. ఇప్పుడు 3 అయిపోయినాయి. 4వది సంఖ్యాకాండం 27వ అధ్యాయం. వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. ఏముండాలా? 27:16 సమర్థుడు అంటే ఏమిటి? నాయకుని యొక్క లక్షణాలు ఉండాలా. నడిపించేవాడికి ఏముండాలా? నాయకుని యొక్క లక్షణాలు ఏమిటి? సామర్థ్యం అంటే కొన్నిసార్లు నిలబడాలి, కొన్నిసార్లు తట్టుకోవాలి, కొన్నిసార్లు ఓర్చుకోవాలి, కొన్నిసార్లు సహించాలి, కొన్నిసార్లు భరించాలా. ఇప్పుడు చెప్పండి, సహించాలా, భరించాలా, ఓర్చుకోవాలా, తట్టుకోవాలా, తర్వాత ఇది నాయకుని యొక్క లక్షణం. మోషే ఎట్ట తట్టుకున్నాడు? అన్ని లక్షల మంది నడిపించాడంటే, అన్నిసార్లు తిరగబాటు చేశారంటే మోషే మీద ఎట్లా తట్టుకున్నాడు ఒక మనిషి? ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? అయితే పిల్లారా, యెహోషువ విషయంలో కూడా మనం చూసేది ఏంటంటే సమర్థుడైన నాయకుడు. తర్వాత ఇంకా చూద్దాం, చూడండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఆత్మను పొందినవాడు. ఇది అసలు రహస్యం. యెహోవా ఆత్మను పొందినవాడు. యెహోషువ ఒక నాయకుడు దేవుని ఆత్మను పొందినవాడే ఉండాలి. మనం చదివాం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 45-40. ఇంచుమించు 3000 మంది చేర్చబడి వారందరూ ఏక మనసు కలిగి దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు సంతోషము గలవారై దేవుని స్తుతించుచు ఉండరి. 8,000 మందికి ఉంది ఏక మనసు? 3,000 మందికి. ఇప్పుడు 4 ఉండటం వల్ల ఏక మనసు, 3 ఉండటంలా ఎంతమందికి? 3 ఉండటం మనసు. ఎవరికి? సేవకుడికి, 2 పెద్దలకి, 3 దారులు. అర్థమైందా? కారణం ఏంటంటే దేవుని ఆత్మ అందరిలో ఉన్నాడు కనుక ఏక మనసు ఉంది. అందుకని ఏక మనస్సు కలిగి దేవుని ఆత్మ పనిచేసినప్పుడే మనం ఏకమవుతాం. దేవుని ఆత్మ పనిచేయకుండా శరీరం ఎప్పుడైతే పనిచేస్తుందో మనం కలవము. సొసైటీతో ఎందుకు కలవటం లేదు? మిగతా వాళ్ళు అందరూ హెబ్రోన్లో ఉండి వెళ్ళిపోయిన వారు కలవట్లేదంటే ఆత్మ పనిచేయటంలా. ఏం పనిచేస్తుంది? శరీరం పనిచేస్తుంది కనుక అందువల్ల కలిసి పనిచేయలేకపోతున్నాం. అయితే మనం దేవుని ఆత్మ పొందినవాడు కనుక దేవుని ప్రజలతో దేవుని సేవలో కలిసి ముందుకు సాగుతున్నాడు యెహోషువ. కనుక మనము ఆత్మ కలిగిన వారమై ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఎక్కడ రాయబడింది? ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఎఫ్ఎస్సీ 4:3 వచనాలు. ఏం రాయబడిందంటే అక్కడ పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారై. పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత. చూడారా, పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యత. ఈ ఐక్యత ఎప్పుడైతే కావాలని చెప్పి మనం కోరుకుంటామో ఇప్పుడేం చేస్తాం? ఒకరినొకడు సహించు. అన్నిటికంటే కష్టం ఏంటంటే సహించడమే. భగత్ సింగ్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అందరినీ సహించాడు. తిరుగుబాటు చేసిన వాళ్ళని సహించాడు, ఎదురు మాట్లాడిన వాళ్ళని సహించాడు, రకరకాల పనులు చేసిన వాళ్ళు సహించాడు. భగత్ సింగ్ గారితో చెప్పకుండా కాన్వకేషన్లకు పోయినారు అమెరికాలో, ఫ్రాన్స్లో. ఎవరు? ఫిలిప్ గారు. వీళ్ళు
భక్సింగ్ గారు చెప్పకుండానే. మరి వీళ్ళని వాడుకోవాలా వద్దా భక్సింగ్ గారు అక్కడ? వాడుకోవాలా వద్దా? వాడుకోవాలనా? ఆయనకు చెప్పకుండా వచ్చారు కాన్వకేషన్లకి, ఇప్పుడు వాడుకోవాలి వద్దా? మొదటి 2 రోజులు వాడుకోవాలా. అప్పటికి అయిపోయింది. ఎప్పుడైతే మొదటి 2 రోజులు వాడుకోలేదో అప్పుడు అర్థమైపోయింది. ఎవరికి అర్థమైపోయింది? పోయిన వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి చెప్పకుండా పోయినామే, కలిసి ప్రార్థన చేయకుండా పోయినామే అనేటువంటి ఒప్పించబడినటువంటి మనసుకు వచ్చారు వాళ్ళు. అప్పుడు భక్సింగ్ గారు మళ్ళీ వాడుకున్నాడు. నేను రేణిగుంటలో ఉన్నాను. మందిరానికి ఒక యవనస్తులు వస్తారు. ఒక యవనస్తుడు నాకు చెప్పకుండా వేరే ఇంకో బెదర్తో కలిసి మినిస్ట్రీకి పోయినాడు. చెప్పకుండా పోయినాడు. మినిస్ట్రీకి పోయి వచ్చాడు. వచ్చిన తర్వాత నేను మామూలుగా మందలించాను. ఏం మందలించాను? కనీసం చెప్పిపోయే మర్యాద కూడా నీకు తెలియదా? పలాని చోటుకి పోతున్నాను, పలాని బెదర్తో కలిసి పోతున్నాను అని చెప్పి సేవకుడితో చెప్పిపోయే మర్యాద కూడా నీకు తెలియదా అన్నాను. 4 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి నా దగ్గరకు వచ్చి ఆ అబ్బాయి చెప్తాడు సమాధానం. అంకుల్, ఆనాడు మీరన్న మాట నాకు గుండెల్లో గుణపంతో పొడిచినట్లయింది. మామూలు దాంతో కాదు, దేంతో? గుణపంతో పొడిచినట్టు. అంటే ఒక సేవకుడుగా మీరు ఎట్లా మందలించాలో అట్లా మందలించారు. అది నాకు ఎంత మేలు చేసిందంటే, నేను నారాయణ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. నారాయణ కాలేజీలో నేను లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు కొన్ని వందల మంది స్టూడెంట్స్కి నేను ఆ మాట చెప్పి నేను మర్యాద నేర్పడానికి నాకు మేలు చేశారు మీరు. కేవలం స్టూడెంట్స్కే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా మర్యాద నేర్పడానికి సాయం చేశారు మీరు. మీరే కనుక ఆ రోజు నన్ను సెటరేట్ చేయకపోతే, నేను సెటరేట్ కాకపోతే నేను ఎంతమందిని సెటరేట్ చేసి ఉండేవాడిని? నో. కాబట్టి నన్ను ఒక్కడిని మీరు సరిచేసినందువలన ఎన్ని వందల మందికి నేను సరిచేయగలిగాను. ఎంతోమంది సేవకులను చూశాను. కానీ మీలాగా నిస్వార్థంగా మొహమాటం లేకుండా దేవుని వాక్యాన్ని వాక్యముగా ఉన్నట్లుగా చెప్పిన సేవకుల్ని నేను ఎక్కడ నేను ఎవరిని చూడలేదు, గమనించలేదు. మీరు నా జీవితంలో ఒక ఇంప్రెషన్ కలిగించారు. మీరు హార్మోని వేయకుండా నాకు హార్మోని ఇచ్చారు. నాకు రాకపోతే హార్మోనియాన్ని నేను హార్మోని వేసినందువలన రేణిగుంటలో నేను హార్మోనిస్ట్ అయినాను, పర్మనెంట్ హార్మోనిస్ట్ అయినాను. తర్వాత కీబోర్డ్ నేర్చుకో, తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీలో ఏ ప్రోగ్రాంకైనా నేనే కీబోర్డ్ వాయించేవాడిని. అట్లా మీరు నన్ను ఎంకరేజ్ చేశారు. పిల్లారా, ఎంకరేజ్ చేయటమే కాదు, గద్దించారు, ఖండించారు. పిల్లారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం దేవుని సేవకులం ఎట్లా ఉండాలా? నాయకుడిగా ఆత్మను కలిగిన వారం ఉండాలి. ఆత్మ ఏం చేస్తుందంటే, ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు పశ్చాత్తాపం కలిగిస్తుంది, ఒప్పుదల కలిగిస్తుంది, ఒప్పిస్తుంది మనల్ని. అయ్యో నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది పొరపాటు అనేటువంటిది గద్దింపు అనుకుంటుంది. ఆత్మ లేకపోతే శరీరం ఏమైనా చేస్తుంది. తెలుసుకుందాం రా అని మొదలు పెడతాం సంఘంలో. కాబట్టి ఆత్మ పని చేయాలి కానీ శరీరం పనిచేయడానికి లే. తర్వాత ఆత్మను పొందినవాడు తర్వాత చూడండి సంఖ్యాకాండం 27వ అధ్యాయం. ఇప్పుడు ఎన్నో చూసాం మనం, 5-6 చూద్దాం. చూడండి. అందరి ముందు నిలవబెట్టి అతని మీద చెయ్యి ఉంచి నిలవబెట్టి అతనికి ఆజ్ఞేయము. అంటే అనాయింటెడ్, అభిషేకించబడిన వాడు నాయకుడు. ఆ రీతిగానే మనం దేవుని సేవకులంగా, దేవుని పనిచేసే వారముగా మనమందరం కూడా సరైన రీతిగా ఆత్మచేత నింపబడి అభిషేకించబడాలి. ఆత్మ నింపుదల ఉండాలి. అందుకని ఆత్మపూర్ణులై ఉండు. ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 17-18. ఎఫ్ఎస్సి 5:17-18. ఆత్మపూర్ణులై ఉండు చాలు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, 6 అయినాయి. తర్వాత 20వ వచనం. సర్వ సమాజము అతని మాట విన్నట్లు అతని నీవల్ని ఘనత వహించిన వానిగా చెయ్యము.
నీ వలనే ఘనత వహించిన వానిగా చేయుము. అంటే నీ వలనే ఘనత వహించిన వాడంటే అంటే ఇజ్రాయేల్ ప్రజలందరి ఎదుట నువ్వు ఎట్లా గణపరచబడ్డావో, ఎట్లా అందరూ నిన్ను గణపరిచారో, నీకు కూడా ఎటువంటి మనసు ఉండాలంటే నీ తర్వాత సేవకుడు కూడా అట్లా గణపరచబడాలనేటువంటి మనసు కలిగి ఉండు. నువ్వు ఆ విధంగా అతను గణపరిచేట్లు చేయి, అతని మాట వినేటట్లు చేయి. మనం ఏం చేస్తాం? నా మాట వినాలి. ఇందాక పాట పాడాం కదా, ఏం పాట పాడాం? నీ మాటనే విందును, నరుని మాట వినను. అనేకసార్లు మనం ఏం చేస్తామంటే సంఘాన్ని, మనుషుల్ని మన మాట వినేటట్లు మనం డైవర్ట్ చేస్తాం, మన మాట వినేటట్లు చేసుకుంటాం. ఎందుకు? మనకు అభిమానం కావాలా, మనకు మనుషుల మెప్పు కావాలి, మనుషుల సపోర్ట్ కావాలి, మనుషుల నుంచి మనకు కోఆపరేషన్ కావాలి. అందుకని వాళ్ళకి ఏం చెప్పాలనో అది చెప్పి, ఒక సేవకుడు గురించి, అయ్యా ఫలానా సేవకుడు ఆ ఊళ్ళో చాలా కాలం ఉన్నాడు అని చెప్పి అంటే, ఇంకో సేవకుడు ఉండదు సార్, అతను భలే మాట ఉపయోగించాడయా ఆ సేవకుడు గురించి. ఏంటంటే మనుషుల్ని ఏం చేస్తాడని చెప్పేటంటే భలే మాట చెప్పాడు, గుర్తు రావటంలా. మనుషుల్ని కాకపడతాడు, మనుషుల్ని. అదే సాక్ష్యం. సేవకుడు మనుషుల్ని కాకపడటం అంటే ఏంటి? ఎవరిని కాకపడుతుంటాడు చెప్పండి? ఎవరిని? పెద్దల్ని. అది పెద్దల్ని కాకపడితే సరిపోదు. ఇంకా 5 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళైనా పర్లేదు, అక్కడే ఉండొచ్చు సేవకుడు. ఎందుకు? కాబట్టి అది సరైన సాక్ష్యం కాదు. కాబట్టి నీవు ఎట్లా ఘనత పొందావో నీ తర్వాత సేవకుడు కూడా అట్లా ఘనత పొందాలి. నేను మైదుకూరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతున్నా, ఇంకో సేవకుడు వచ్చాడు మైదుకూరుకి, పెద్దలు కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నా, ఆ సేవకుడు కూర్చున్నారు. నేను ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా ఆ సేవకుడికి. నేను చెప్పాను, అయ్యా నేను ఉన్నది 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల కాలంలో 2 గ్రూపులు ఉన్నటువంటి వాళ్ళు ఒక గ్రూప్ అయినారు. నేను వాళ్ళని ఏం చేయలే, దేవుడి సమకూర్చాడు. ఎందుకు సమకూర్చాడంటే నేను బాగా ప్రేమించాను విశ్వాసుల్ని. అయితే వాళ్ళందరూ ఇప్పుడు నేను వెళ్ళిపోతాను కదా రేణుగుంటకి, పోయేటప్పుడు నేను జ్ఞాపకం వస్తూ ఉంటాను వాళ్ళకి. ఏదో ఒక విషయంలో జ్ఞానం అంటారు. నీకు మనసు తట్టుకోలేవు నువ్వు ఆ మాటకి. అయితే వాళ్ళు నన్ను మర్చిపోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నాకంటే ఎక్కువ ప్రేమించు, నాకంటే ఎక్కువ వాళ్ళకు ఉపకారం చేయి, నాకంటే ఎక్కువ ప్రార్థన చేయి, నాకంటే ఎక్కువ మేలు చేయి, నాకంటే ఎక్కువ సహాయం చేయి. నన్ను మర్చిపోతారు. అప్పుడు నిన్నే అంటారు, మా సేవకన్నా చెప్పి నిన్ను మెచ్చుకొని నీకు దగ్గర అవుతారు. ఒకవేళ నువ్వు బాధపడి కనుక నన్ను మెచ్చుకుంటున్నారని చెప్పి నన్ను గుర్తు చేసుకున్నా, నువ్వు కష్టపెట్టావు అనుకో, ఇక నీ సంగతి నీకే అన్నాడు. అంతే. 2 సంవత్సరాలు ఉండటం చాలా కష్టమైపోయింది, చెప్పకుండా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సేవకులు ఎంత కష్టపడి పనిచేయాలనో అంతగా సంఘాన్ని ప్రేమించాలి. ప్రేమిస్తే చాలు. విశ్వాసులకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, మా సేవకుడు మా కోసం ప్రాణం పెడతాడు చాలు. ఆ సాక్ష్యం, ఆ గ్రహింపు విశ్వాసులకు మనం ఇవ్వగలిగితే అంతకంటే ఏం కావాలి? సేవకుడు విశ్వాసులు మన దగ్గర నుంచి కోరేది. తర్వాత ఇప్పుడు 7 అయిపోయినాయి, 8, ఇంకో 2 చూసి ముగిద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం, దానికంటే ముందు సంఖ్యాకాండం 32 అధ్యాయం 11 వచనం చూడండి. ఎవరైనా 32:11. చాలు. పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన వాడు యెహోషువ నాయకుడు. ఒక నాయకుడు పూర్ణ మనసుతో దేవుని అనుసరించాలి. పూర్ణ మనసుతో దేవుని అనుసరించడమే నాయకుని యొక్క లక్షణం. పూర్ణ మనసుతో. అందుకని నీ దేవుడైన యెహోవాను ఎట్లా ప్రేమించాలా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను.
కాబట్టి దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి, దేవుని ప్రేమించే నాయకుడు. తర్వాత ఇంకా చూద్దాం, చూడండి ద్వితీయోపదేశకాండం 34వ వచనం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం, అక్కడ ఒక వచనం చదువుకుందాం. 34 9వ వచనం. మోషే ఆ, తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను. చాలు. ఒక నాయకుడు దేవుని యొక్క జ్ఞానాత్మపూర్ణుడుగా ఉంటే ఆ మనిషికి ఇంకంతగా ఆ మనిషికి ఎదురే ఉంటారు, ఆ మనిషికి ఎదురుండరు, ఆ సేవకుడికి ఎదురుండరు. కనుక జ్ఞానాత్మపూర్ణుడాయను యెహోషువ జ్ఞానాత్మపూర్ణుడైనటువంటి నాయకుడు. తర్వాత ఇప్పుడు ఏం చేయనే 9 యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ అధ్యాయం 1:5-8 చదవండి. ఐదో వచనం. నీవు దివారాత్రము దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించుట, బోధించుట, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండుట, తప్పిపోకుండుట. దివారాత్రం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. తర్వాత దివారాత్రము ధ్యానించాలా, తర్వాత బోధించాలా. ఇన్ని లక్షల మందికి దేవుని వాక్యం బోధించడం సులువా? అరే 100 మందికి చెప్పలేం మనం. అట్లాంటిది ఇన్ని లక్షల మందికి, ఇన్ని వేల మందికి దేవుని వాక్యం బోధించాలా. ఇది ఎవరి బాధ్యత? ఇది యెహోషువ బాధ్యత. బోధింపక తప్పిపోకూడదు, కుటుంబం ఎడమని తొలగకూడదు, తర్వాత దివారాత్రము ధ్యానించాలా. కుటుంబం చూసుకుంటాడా, దేవుని వాక్యం ధ్యానిస్తాడా, యుద్ధాలు చేస్తాడా, వీళ్ళని కానాను దేశంలో ప్రవేశపెడతాడా? ఇన్ని బాధ్యతలు ఒక సేవకుడికి సామాన్యమా? ఇప్పుడు కుటుంబం గురించి ఎవరు రాబడింది? నేను నా ఇంటి వారి యెహోవాను. అటు కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశంలో నడిపిస్తున్నాడు, ఇప్పుడు యుద్ధాలు చేస్తున్నాడు, ఇప్పుడు దేవుని వాక్యం ధ్యానిస్తున్నాడు. అది ఒక మనిషి ఇన్ని రకాల బాధ్యతలతో ఎట్లా దేవుని సేవ చేశాడా అని. భక్సింగ్ గారు రోజుకి ఎన్ని మీటింగులు చెప్పాడు తెలుసా? కనీసం 4 మీటింగులు చెప్పేవాడు. కనీసం 4 మీటింగులు. ఎట్లా అలసిపోయేవాడు? ఎంత అలసిపోయేవాడంటే పడుకోగానే ఉరకబెట్టేవాడు. పిల్లారా, ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషికి ఎక్కడ లేని ఎన్ని సంఘాలు, ఎన్ని ఉత్తరాలు, ఎంత ప్రయాస, ఎన్ని ఆత్మలు, ఎంతమంది బాధ్యతలు, ఎన్ని రకాల పరిష్కారాలు, అప్పుడు ఎన్ని రకాల పంచాయతీలు. ఒకటే చేసేవాడు పంచాయతీలు అన్నీ, ఒకటే చేసేవాడు రిప్లై ఇచ్చేవాడు, ఒకటే చూసేవాడు సంఘాలన్నీ, ఒకటే చేసేవాడు మొత్తం పరిచర్య అంతా. అయితే ఎట్లా చేయగలడంటే యెహోషువలో ఉన్న లక్షణాలన్నీ భక్సింగ్ గారిలో ఉన్నాయి. కాబట్టి దేవుని సేవకులంగా మనకున్న బాధ్యత ఏంటంటే యెహోషువ లాంటి నాయకులుగా మనం దేవుని సేవ జరిగించాలి, దేవుని ప్రజలకు సేవ చేయాలి. దేవుడు మాటలు దీవించునుగా.
ప్రార్థన చేస్తున్నా బయట నడుస్తున్నాం దయాకనికరము శాంతము విశ్వాసము కృపా సత్యము తండ్రి ఆనందము ఆత్మనివ సుదీచారణ ప్రసన్నవాదన ప్రబోధనకి పైన మహనీయులు మహారాజు స్తోత్ర సర్వకృపాయ తండ్రి స్తుతిష్ణ మహోన్నత మహాగారు పరిశుద్ధ నమస్తే స్తోత్ర సకాసన స్తోత్ర పాదన స్తుతిచారణ ప్రసన్నవాద ఆరాధన చేతరు యోగ్య రామచంద్ర సుదీచారణ ప్రసన్న ప్రభు యోగ సింగర స్తోత్ర ప్రవచన
దయచేసి కూర్చోండి. ప్రార్థన చేద్దాం. సేవకులకు ఎప్సిబా శ్యామ్ వారు ఇద్దరు సమర్పించుకొని సేవకులు గిఫ్ట్ ఏర్పాటు చేశారు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత ఇవి ఇస్తారు. ప్రేమల తండ్రి, శ్యామ్ ఎప్సిబా వారి యొక్క ప్రయాస సమర్పణ కొరకై నీకు వందనాలు. సేవకులకు వచ్చినటువంటి తండ్రి గిఫ్ట్ కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డల యొక్క అక్కర్లన్నింటిలో సహాయపడం ఇంతవరకు నడిపించావు, నీకు వందనాలు తండ్రి. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తూ హెచ్చరిస్తూ వచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేయబడిన ప్రార్థనలన్నిటికీ జవాబులు దయచేయి. నీ కృప తోడుగా ఉంచము. వచ్చిన సేవకులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. బ్రదర్ ఎలీషా బేతేస్తా బద్వేల్ ఇవ్వండి. సేవకులు రండి. బ్రదర్ తిమోతి పొద్దుటూరు, బ్రదర్ ప్రకాశం పూర్మవల్ల, బ్రదర్ జరుబాబేలు టేకూరుపేట, బ్రదర్ సామేలు నందిమండలం, బ్రదర్ టైటస్ టేకూరుపేట, బ్రదర్ దేవ్ సహాయం కలసవాడు, బ్రదర్ ఎలీషా సుందరయ్య కాలనీ పూర్వల్ల, బ్రదర్ ఏస్వాదం గుంతపల్లె, పగులయ్య పలువురాలపల్లె, జాన్సన్ పాట వెళ్ళిపోయింది. పౌలయ్య ఉన్నాడా? జాన్సన్. బ్రదర్ సురేష్ పెద్దురాజపల్లి, బ్రదర్ పాల్ రఘునాథపురం, బ్రదర్ జీవన్ అమగంపల్లి, బ్రదర్ ప్రభుదాస్ పెద్దచెప్పల్లి, బ్రదర్ అకుల చౌటుపల్లి, బ్రదర్ దస్తగిరి కొమరోలు, దస్తగిరి కొమరోలు, బ్రదర్ అరుల్ ప్రసాద్ కమలాపురం, ఇక్కడ బ్రదర్ జయరాజు ప్రభాకర్ తెల్లపాడు, బ్రదర్ జయరాజు పుల్లంపేట, బ్రదర్ సొలమోను పందిళ్ళపల్లి, బ్రదర్ చంద్రపాల్ వల్లూరు, బ్రదర్ కొర్నేలి ఎర్రగుంట్ల, బ్రదర్ ఎలియాజర్ సీతారాంపురం. ఎవరికైనా సేవకులకు పొరపాటున అందకపోతే మీరు చేయి చూపించండి. సేవకులు అందరికి వచ్చాయి కదా, చెప్పండి ఎవరికి మిస్ కాలేదు. ప్రకటన చేయండి.
సాయంకాలం మీటింగ్ సాయంకాలం 7 గంటలకు మనకు జనరల్ మీటింగు అన్న సాక్ష్యం కూడా ఉంటుంది. దయచేసి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మరి మీరందరూ కూడా రావాలని ప్రభు నామమున కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. టీ కూడా ఉందా? ప్రార్థన ఆశీర్వాదం అన్నీ ఒకసారే. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యంతో నడిపించవు నీ కొందనాలు. మోషే లాంటి దైవ సేవకుని యొక్క లక్షణాలు మేమందరం కలిగి ఉండడానికి సహాయపడం. యెహోషువ వంటి నాయకుని యొక్క లక్షణాలు కూడా మేము కలిగి నీ కొరకు మేము జీవించడానికి సహాయపడం. అదే సమయంలో ప్రభా, నీ ప్రియులు తండ్రి ఉదయకాలం నుంచి ప్రార్థనలు ఏకీపించడానికి సహాయపడినాం. చేయబడిన ప్రార్థనలు బట్టి నీ కొందనాలు. దాసరాకృష్ణ గారిని, సంఘాన్ని, సహవాసాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బలపరచుము. ఈ దినం జరుగుతున్న పరిచయం దీవించు. వచ్చిన దైవ సేవకులు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారి పరిచయం అంతట్లో సహాయపడం. నన్ను కూడా తండ్రి మీరు క్షేమంగా హెబ్రోను నడిపించారు. ఈ దినం అంతట్లో సహాయపడుతూ వచ్చారు నీ కొందనాలు. సాయంకాలం మీటింగ్ కొరకు, రేపటి దినం పరిచయం కొరకే సిద్ధపరచుము, సహాయపడం. నీ పిల్లలు సిద్ధపరిచిన తండ్రి ఈ స్నాక్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. టీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించుము. మరలా బిడ్డలు తండ్రి వారి వారి స్థలాలకు ప్రయాణం చేస్తున్నారు. క్షేమంగా నడిపించుము. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడై నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.